మన బిల్డింగ్ నిలబడడానికి పిల్లర్స్ ఎంత ముఖ్యమో మన ల్యాప్టాప్ స్క్రీన్ నిలబడడానికి కూడా ఈ హింజెస్ అనేది అంత ముఖ్యం మామ. అందరికీ హాయ్ మామ, దిస్ ఈజ్ లోకేష్. మీరు చూస్తున్నారు లోకీ టెక్ ఛానల్. మామ మనం చెప్పుకోబోయే టాపిక్ ఇవాళ హింజెస్ మామ. అనుకుంటున్నారా? హింజెస్ అంటే ఏం తెలీదా? యూ డోంట్ వర్రీ మామ, నేను ఉన్నాను చెప్పడానికి. ఉన్నాను. మన బిల్డింగ్ నిలబడడానికి పిల్లర్స్ ఎంత ముఖ్యమో మన ల్యాప్టాప్ స్క్రీన్ నిలబడడానికి కూడా ఈ హింజెస్ అనేది అంత ముఖ్యం మామ. జనరల్గా ల్యాప్టాప్ కొన్న 2-3 సంవత్సరాలకి ఇది ఆటోమేటిక్గా టైట్ అయిపోతుంది మామ. ఎందుకంటే ఏసీ తీసేస్తాం కదా, దానికి లూబ్రికేషన్ ఏమి ఉండదు, టైట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. లేదు నేను వినను, మాట కొట్టను, నేను వాడతాను, ఇలాగే చేస్తానంటే ఏం పర్లేదు మామ, చేసుకొచ్చి ఆరామ్సే ఇరిగిపోతాయి. మళ్ళీ హింజెస్లోని ఫిజికల్ డ్యామేజ్లు వేరే మామ. ఎలాగంటే మన ల్యాప్టాప్ని ఎత్తి కుదెట్టేసిన, దాని మీద బరువులు ఎట్టేసిన, ఒక కార్నర్ నుంచి ఓపెన్ చేసిన, ఇలాంటివి ఏం చేసినా సరే అదే రిపీట్, మళ్ళీ హింజెస్ ప్రాబ్లం వస్తుంది కంపల్సరీ. లేదు ఈ హింజెస్కి ఏదైనా హోమ్ రెమెడీ చెప్పండి, ఇంట్లో నుండే చేసుకునేది అంటే ఏమైనా చెప్పంటారా? ఏం లేదు. ఇందాక నేను ఏడేట అయితే చేస్తే ఇలాగ అవుతాయి అని చెప్పాను, అది వింటే ఏం చేయకూడదు మీకు తెలిసిపోద్ది. అదే హోమ్ రెమెడీ. అందుకే మా ల్యాప్టాప్ కొన్న సంవత్సరానికి 2 సంవత్సరాలకి చెక్ చేయించుకోండి, లూబ్రికేషన్ ఉందా లేదా, బాగుందా లేదా. ఇది మామ సంగతి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన కోసం చేద్దాం మామ. ఇంకా మీకు ఎందులో ఏదైనా డౌట్ వస్తే మీకు కామెంట్ రూపంలో కానీ, లేదంటే దానికంటూ స్పెషల్గా వీడియో కానీ చేయడం చేస్తాను కంపల్సరీ. మీ వంతు నాకు సపోర్ట్ కావాలి మామ. ఒక లైక్, షేర్, కామెంట్, ఏదైనా అన్నిట్లో ఏదో ఒకటి చేయండి మామ, చాలు.